హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చైతు యూఎస్ఏ వ్లాగ్స్. సో ఈరోజు దొండకాయ రోటి పచ్చడి చేస్తున్నాను. దాంట్లో పల్లీలు, నువ్వులు వేయించేసి కొత్తిమీర కొంచెం వేసాను, అండ్ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి అండ్ జీలకర్ర వేసి దంచుతున్నానండి. ఇదంతా దంచాక పక్కన ఒక సైడ్ దొండకాయలు, దాంట్లో కొంచెం పుదీనా కూడా వేసాను, ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో ఫ్రై అవుతుంది ఒక సైడ్. ఆలోపు ఇవి పల్లీలు, నువ్వులు కొంచెం మెత్తగా నూరుకున్నాను. ఫ్రై అయిపోయింది. సో కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. మెత్తగా అవసరం లేదు, కొంచెం ఫ్రై లాగా అంటే మగ్గితే సరిపోతుంది. అది మగ్గిన తర్వాత తెచ్చి రోట్లో మిక్సీలో చేసేదైతే అన్నీ మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చు. రోట్లో కాబట్టి మొత్తం ఒకేసారి వేస్తే చిన్న రోలు సరిపోదు. అందుకే కొంచెం కొంచెం ఒక్కో స్పూన్ వేసుకుంటూ దంచుకుంటున్నాను ఇలాగా. ఆలోపు ఒక్కో స్పూన్ ఇది ఇది కొంచెం మెత్తగా అవ్వగానే మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకొని చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఒకేసారి వేస్తే మెత్తగా అవ్వదండి. ఎందుకంటే చిన్న రోలు, దంచేది కూడా చాలా చిన్నగా ఉంది. సో ఇలా ఒక్కో స్పూన్ వేసుకుంటూ ఇలా చేసేసుకున్నాను. సో దీంట్లో ఏమేమి వేసాను చెప్పాను కదా, పల్లీలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి అది కొంచెం కొంచెంగా ఇలా దంచేసుకున్నాను. సో చూద్దాం ఎలా వస్తుందో. ఇది నూరాలంటే ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుందండి. ఎంతసేపు అవుతుందో చూడాలి. చాలా చిన్న రోల్ కదా. సో స్పూన్తో ఇలా పక్కన జరిపేసుకొని కొంచెం కొంచెంగా వేసుకున్నాను. మీ రోల్లో దొండకాయ పచ్చడిలో ఏమేమి వేస్తారో చెప్పండి. నేను చింతపండు కూడా వేసాను కొంచెం పులుపుకి. మీకు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. చింతకాయ అయితే కొంచెం బాగుంటుంది. ఫైనల్లీ చూడండి, కొంచెం మెత్తగా అయిపోయింది. ఇలా అయిన దాన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ బౌల్లో తీసేసుకుందాము. ఎంతైనా రోట్లో దంచింది చాలా టేస్ట్ ఉంటుందని మన తాతయ్య, అమ్మమ్మ కాలం నుంచి చెప్తున్నారు కదండి. సో నేను ఎంత యూఎస్లో ఉన్నా కూడా నాకు ఇండియన్ ఫుడ్, ఇండియన్ కల్చర్, ఇండియన్ రెసిపీస్, పచ్చళ్ళు మా మమ్మీ చాలా బాగా చేసేవారు, రోటి పచ్చళ్ళు. అండ్ ఆ క్యాన్ చూసారా అండి, మా మమ్మీ ఇచ్చిన క్యాన్, అది ఇండియా నుంచి నేను తెచ్చుకున్నాను. దాంట్లో ఉన్న పావు చూసారా, ఆ పావు కూడా మన ఇండియన్ తెలంగాణ, ఆంధ్ర సైడ్లో మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ పావుతోనే ఆయిల్ పోస్తారు. సో పోపుల డబ్బా. సో పోపు పెట్టుకోవడానికి చిన్న ప్యాన్ పెట్టాను స్టవ్ మీద. అండ్ వెల్లుల్లి కొంచెం వేసుకుంటూ కూడా బాగుంటుంది పోపులో కూడా. సో వెల్లుల్లి దంచేసుకొని ఒక 2-3 ఇలా ఇలా దంచేసుకోవాలి కచ్చాపచ్చగా. దంచుకొని దాంట్లో ఆయిల్ వేడెక్కిపోయింది వేసేసి, అండ్ దెన్ ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, అండ్ పప్పులు వేసుకోవచ్చు. మినపప్పు, శనగపప్పు కూడా వేస్తారు. అండ్ ఎండుమిరపకాయలు. దాని తర్వాత మీరు ఇంకా పోపులో ఏమేమి వేస్తారు, ఇంగువ వేస్తాను, అండ్ కరివేపాకు. ఈ కరివేపాకు యూఎస్లో తెలుసు కదండి ఎంత ఎక్స్పెన్సివ్ మాకు. అండ్ ఇప్పుడు ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగువ మేము బాగానే తింటాము, సాంబార్లో కానీ దేంట్లో అయినా ఇంగువ కూడా బాగానే యూస్ చేస్తాను నేను. మా ఇంట్లో ఎక్కువగా యూస్ చేసింది జింజర్, ఇంగువ. అల్లం అయితే చాలా ఎక్కువ యూస్ చేస్తాము, టీలో కానీ రసంలో కానీ దేంట్లో అయినా. పోపు బాగా వేడెక్కిపోయిందండి, ఫ్రై అవుతుంది. సో కొంచెం వెల్లుల్లి కొంచెం లైట్ బ్రౌన్ లాగా అవుతే ఆ ఫ్లేవర్ దిగుతుంది. దెన్ వేడి వేడి పోపుని మనం పచ్చడిలో వేసేసుకోవాలి. చూడండి, అలా కొంచెం ఆయిల్ పడుతుంది దీనికి. అది చిన్న ప్యాన్ కాబట్టి కొంచెం ఎక్కువే కనిపిస్తుంది, కాకపోతే తక్కువే అది. పర్లేదు, అంత ఎక్కువ కాదు అంత ఎక్కువ కాదు, ఎప్పుడో ఒకసారి తినేది కదా, దట్స్ ఓకే. ఆయిల్
దొండకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు నేను అన్నంలో టమాటా పప్పు చేశాను, చిక్కుడుకాయ కూర, నెయ్యి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.